గాయస్ ఫస్ట్ గుడి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉందంట. సో ఇక ఇది మొత్తం మట్టితో కట్టింది కాబట్టి మొత్తం కూలిపోయింది. పిల్లలు అయితే చూడొచ్చు గాయస్, మొత్తం రాయితో కట్టింది. సో వర్షం నాని అయితే ఇక పడిపోవడం జరిగింది. చూడొచ్చు గాయస్ క్లియర్గా, ఇగో చూడవచ్చు. రావడం కూడా రిస్కే గాయస్. నాకు అడుగుతావు 2-3 రాళ్ళ మీద ఆగి ఉంది అదైతే. అవురా పంతులు, అది ఎట్లా ఆగుంది? సో ఇది ఏంటిదా ఈగలంటే? ఈగలు ఫస్ట్ ఇన్ని వస్తుంది. ఎప్పుడైనా ఇంట్లో ఎగురుతా గద్ద ఇన్ని వచ్చి దిగుతుందా? దిగి మళ్ళీ పోతుంది. మనకంత ఐడియా లేదు గాయస్, మనకదే మనం ఫస్ట్ టైం వింటున్నాం. అరే పంతులు అక్కడ పోవడం కూడా రిస్క్ కదా, పడితే అంతే గాయస్. సీదా వైకుంఠం దర్శనంకి వెళ్ళిపోతాం మనం, ఏమ్రా అంతే కదా. సో గాయస్ ఇక మొత్తం చూడొచ్చు, చాలా రిస్క్ అక్కడైతే పోవడం. సో మనమైతే అలాంటి రిస్క్ పనులు వేయడం మీకైతే బాగా తెలుసు. సో మన తొండ గాయస్ అది లేదు గాయస్, తొంద ఇక ఇక్కడనే ఉంది చూడవచ్చు. సో గాయస్ మన దర్శనం అయితే మొత్తం అయిపోయింది. సో మనం ఇక్కడ ఏమేమి ఉందో అని మొత్తం ఎక్స్ప్లోర్ చేయడంలో బాగా బిజీగా తిరుగుతున్నాం గాయస్. సో ఇక్కడైతే మనకి మంచి విషయం వచ్చేసి వాటర్ పెట్టినారు. కూల్ ఉన్నాయి పంతులు ఇక్కడ కొన్ని మంచిగా ఉన్నాయి. వాటర్ ఖరాబ్ ఉన్నాయా? బాగాలేవా? సో నీళ్ళు అయితే బాగాలే అంటాడు పంతులు. నీళ్ళు దొరకడమే గొప్ప గాయస్. సో ఇక్కడైతే అది బాగాలే ఇవి బాగాలే అని చెప్తుండు పంతులు. సో ఇక్కడ నుంచి స్టెప్స్ నేను రాలే గాయస్. ఇది ఏంటిదో మాకైతే అర్థమవుతుందో, చూసిండు పాములు ఏమైనా ఉండొచ్చు సంథింగ్. అప్పట్లో ఇది దేనికి యూజ్ చేస్తున్నానో ఏమో గాయస్, మీరే చెప్పండి. ఇక్కడ చూస్తే మాత్రం ఇక్కడైతే ఎవరో ఫైర్ పెట్టిన. దానికన్నా ముందు ఇది స్టోర్ రూమ్ మా ఎవరైనా ఉంటున్నారా నాకైతే అర్థమవుతుంది. కానీ చిన్న చిన్న సెల్ఫ్లు అయితే కనిపిస్తున్నాయి గాయస్. ఇగో మన దుగుట్లో అనిపిస్తుంది చూడు ఇంట్లో సెల్ఫ్ అని. సెల్ఫ్ ఇగో 1 2 3 4 5 6 సెల్ఫ్లు ఉన్నాయి గాయస్ మొత్తం. ఇక ఒక ఇంట్లో ఎట్లుంటే ఇది కూడా ఒక రూమే. ఒక టైంలో ఎవరైనా ఇక్కడ ఉండేవాళ్ళు అనుకుంటా. సో ఇగో చూస్తే అర్థమవుతుంది గాయస్. సో అక్కడ కూడా స్టెప్స్ పెట్టినారు ఎంట్రన్స్, కానీ పోవడం కూడా రిస్క్ గాయస్. పంతులు అయితే పోవద్దని చెప్పిన, పైకి ఎక్కొద్దని చెప్పిన క్లియర్గా. సో మనం చూసాం పోగలుగుతామో లేదో. పోంది అయితే మనమైతే పోము గాయస్, నిజం చెప్తున్నాం. సో మనమైతే ఇక లోపలికైతే వచ్చేసినాం. ఇగో ఇది గాయస్ అసలు గుడి ఎంట్రన్స్ అంట, కడుతున్నారు ఇంకా కంప్లీట్ కాలేదు. కాలు అయితే ఫుల్ అంటే ఫుల్ కాలుతున్నాయి గాయస్. సో ఇంకా ఏమైంది గుడి ఇగో ఎంట్రన్స్ గాయస్, ఇంకా అయితే కంప్లీట్ అవుతుంది, ఇంకా కాలేదు. నడు గాయస్ మట్టి మాత్రం ఫ్రై చేసేటట్లుంది మనకైతే. కాలు ఫుల్ అంటే ఫుల్ కాలుతూనే ఉన్నాయి. మా పంతులకి తెలుసు గాయస్, ఇక ఏం చేయడానికి వస్తలే. ఇవన్నీ ఏందో గైస్ మాకైతే అర్థమైతలేదు. ఇక్కడ చూడు, ఇక్కడైతే నరసింహస్వామి బొమ్మ వేసినారు. సో ఇవి అసలు దేనికి యూజ్ చేస్తున్నారు? ఇవి అక్కడ ఒక టైంలో రూమ్ లేరా పంతులు, అర్థమైందా? ఒక టైంలో ఇవి కూడా రూమ్స్ లాగా వాడుతుండే గైస్. రూమ్సే గైస్ ఒక టైంలో. ఇది చూస్తే అర్థమవుతుంది కదా గైస్, రూమ్ ఏదైతే. ఇది కూడా అంతే. ఇది జర పెద్దగా ఉంది. ఇంకా ఇక్కడ డోర్ ఒకటి తక్కువైంది కదా, డోర్ పెడితే సేమ్ ఇల్లే ఇక అది కూడా. సో ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఉండే, ఇది మూసేసినారు. ఐ థింక్ ఏముండో తెలియదు, సంథింగ్ ఇలా ఏమైనా ఉండొచ్చు మేబీ. రాళ్ళతో మూసేసినారు మొత్తం గాయస్. రాళ్ళతో అయితే కంప్లీట్గా మూసేసినారు. ఏముందో సీక్రెట్ మనకైతే తెలియదు కదా. సో ఈడైతే ఇక స్నాప్లు ఒకటే వేస్తాను పంతులాడు, ఆడు వచ్చాడే అందుకు నయమడి. సో ఇలా ఈయన వేసినారంటే మనకు ఓడం వల్ల డేంజర్ కూడా ఉండొచ్చు, మళ్ళీ దేవునికి ఇష్టమైనది ఏమైనా ఉండొచ్చు గాయస్. అందుకే ఈయన కవర్ వేసి ఉండొచ్చు. అవన్నీ ఓపెన్ ఉన్నాయి గాయస్, ఇదైతే క్లోజ్ ఉందంటే అర్థం చేసుకోండి. ఇక డేంజర్ కూడా ఉండొచ్చు గాయస్. మొత్తం 4 సార్లు వ్యూ చూపిస్తా. ఇదైతే ఎంట్రన్స్ ఇంకా కంప్లీట్ కాలే. ఎంట్రన్స్ పక్కన ఎట్లుంటుంది చూపిస్తాం గాయస్. ఎవరు అదృష్టం అంటారు, ఒక చిన్న ఇల్లు పట్టుకుని ఉన్నది. ఇదైతే ఒక ఊరు లోపల ఉంది. సో ఇక్కడనే లాస్ట్ ఎండ్ గాయస్, ఎందుకంటే ఇది మొత్తం ఫెన్సింగ్ ఉంది. లోపలికి అక్కడ నుంచి వచ్చినాం గాయస్, చూడొచ్చు. ఆ ఫెన్సింగ్ దాటే రావాలి, మొత్తం గోడ కట్టేసి ఉంది. సో ఇది మొత్తం నాకు తెలిసి టెంపుల్కే ఉండొచ్చు అనుకుంటున్నాను, లేదా టెంపుల్దే అనుకుంటున్నా ప్రాపర్టీ మొత్తం. సో కుస్సోన్కి మాత్రం మంచి పెద్ద ఓపెన్ జాగా అయితే మంచిగా చేసినారు గాయస్. ఫస్ట్ ఖాళీ ఉండే మొత్తం రేకులతో పైన నీట్ వచ్చేటట్లయితే అరేంజ్ చేసినారు. ఇదైతే సూపర్ ఉంది ఇక్కడైతే గాయస్, చూడొచ్చు. మన నరసింహస్వామి బ్యానర్ గైస్, ఇదే దేవుంది. సో లోపలైతే ఆయన క్లియర్ ఫుల్ స్ట్రిక్ట్ ఉండు గైస్. అయ్యగారు వీడియోలు కూడా తీయొద్దన్నారు. సో ఇక అలాగే డిస్టర్బెన్స్ చేయలేము కదా గైస్ ఎవరికైనా. ఇది కూడా చూడవచ్చు గైస్, ఇది కూడా పాతకాలం సంబంధించిందే. ఇరిగిపోయింది, ఇది అప్పటికి సంబంధించిందే.
చూస్తూనే అర్థమవుతుంది గైజ్ మనకి. ఇగో గైజ్ ఒక రాయి కూడా మనం జరపలేము గైజ్, మనతో కూడా కాదు. సో అంత వెయిట్ ఉంటాయి, ఇవన్నీ పడిపోయినాయి. సో సంథింగ్ ఏమో తెలియదు కానీ మొత్తం పడిపోయినాయి. ఇగో ఇట్లా చెట్లు కూడా పెరుగుతాయి కదా, పెరగడంతో కూడా ఇట్లా ఎక్కువ వెయిట్ పడి కూడా పడిపోయే ఛాన్సెస్ ఉంటావు. ఆ స్తంభం కూడా పడి ఇదేమైనా అయ్యి ఉంటే అయ్యి ఉండొచ్చు గైజ్, మనకైతే తెలియదు. సో అప్పట్లో మాత్రం ఎంట్రెన్స్ అదే ఉందనుకుంటా, అక్కడి నుంచి వచ్చినాం మనం. సో ఇది కిందకించి దీని కిందకించి వచ్చినాం గైజ్. అయ్యగారు అయితే ఫుల్ అంటే ఫుల్ స్ట్రిక్ట్ ఉంది గైస్, కెమెరా గుంజుకుంటే ఇయ్యారంట. ఇంకా లవర్స్ వచ్చినా ఇక్కడ అలవ్ లేదంట, ఫ్యామిలీతోనే రావాలి. సో అబ్బాయిలు మాత్రం పైన షర్ట్ వేసుకోవచ్చు, ఇంకా ధోతి ఇంకా లుంగి కట్టుకోవచ్చు. షార్ట్స్ టీ షర్ట్స్ వేసుకొస్తే అలవ్ అయితే లేదంట గైస్. టీ షర్ట్స్ అంటే ఇట్లా కాదు, కొంతమంది హాఫ్ హ్యాండ్స్ వేసుకుంటారు గైస్, ఇట్లా మొత్తం మన షోల్డర్స్ కనిపించేటట్లు, అవైతే వేయడం అయితే అలవ్ లేదంట. అమ్మాయిలు అయితే పక్క సారీ కట్టుకొని రావాలంట. సో గైస్ చూడవచ్చు, ఎగ్జాక్ట్ మనం అయితే దర్శనం వేసేసుకున్నాం. కానీ పంతులు ఇట్లా రాళ్ళు ఎందుకు కొడతారు నాకు అర్థం కాదు రేగో, ఇక్కడ కూడా రాళ్ళైతే పెట్టినాం, మనకు అర్థమే కాదు. సో దర్శనం అయితే వేసేసుకున్నాం. ఇక ఒక చిన్న ఫామ్ హౌస్ టైప్ ఉంది, ఇక్కడ ఎవరు ఉంటారు, మా అదృష్టవంతులు గుడి పక్కన ఉంది. సో పంతులు ఉంటారు అంటారు మా వాడైతే. ఇది అయితే మొత్తం గుడికి చెందిన ల్యాండ్ కదరా, ఇదైతే గుడికే కదా, మొత్తం ప్రాపర్టీ ఫెన్సింగ్ వేసిందంటే గుడికే అయితే. సో మనం వెళ్దాం, నడవండి. మనకి బండి రాదు, నడిపిస్తారు కానీ హైవేలో నడిపి అంత పర్ఫెక్ట్ కాదు, కానీ చెప్పిండైతే విన్నాడు గైస్. కింద వాడితే మాత్రం అంతే ఇక, అవునా కదా. సో చూడవచ్చు బయటికి చెట్లు ఉంది, గుడి అయితే బయటికైనా అయితే చూడవచ్చు గైస్ ఎట్లా టెంపుల్ అయితే క్లియర్గా. సో ఇక్కడైతే చెప్పిన మాట విన్నాడు మా పంతులు వాడు. సో హే గైస్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే వరకు టైం చూడవచ్చు 2:30 కావడానికి వస్తుంది. సో మా మమ్మీ మాత్రం ఈరోజు విలేజ్కి వచ్చింది గైస్. నేను వెళ్ళింది, దావత్ కంప్లీట్ అయిపోయింది. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నైట్ స్టే చేసి వచ్చేసింది. సో చూడవచ్చు వెంకీ మూవీ వస్తుంది, నా చిన్నప్పటి నుంచి చూస్తున్న మూవీ గైస్. ఈ సినిమాకి నేను చాలా ఇచ్చింది మరి చూడండి, మనమే పెద్దగా అయిపోయినా. మూవీ మాత్రం ఇంకా కామెడీ ఫుల్ అలాగనే ఉంది. సో లంచ్లో స్పెషల్ క్యారెట్ అండ్ కీరా, వైట్ రైస్, పప్పుచారు. సో ఈ సినిమాలో మాత్రం ఫుల్ అంటే ఫుల్ కామెడీ గైస్, ఫుల్ అంటే ఫుల్ కామెడీ సెన్స్ ఉంది. సో పొద్దుగాల మాత్రం ఇంట్లో హడావిళ్ళు అందరూ వెళ్ళిపోయినారు. సో ఇగో నా బెడ్షీట్ బెడ్షీట్ చూడండి గైజ్, అలాగనే ఉంది. ఏం చేద్దాం చెప్పండి, నా ఇంటర్ బ్యాగ్ గైజ్ ఇది. నా బ్యాగ్కి కూడా ఒక హిస్టరీ ఉంది, 5 years అయిన కొన్ని బ్యాగ్ ఇప్పటికి అట్లా ఉంది గైజ్. నేను వాడతలే, కాలేజ్ పోయేటప్పుడు తీసుకునేగో ఇక్కడ ఎక్కడ మాయమైపోయిందో ఏమో గైజ్, వెళ్ళిపోయింది. సో చలో మనమైతే ఫాస్ట్ తినేద్దాం గైజ్. సో హే గైజ్, ఆల్మోస్ట్ ఇంటికి వచ్చే టైం చేసాం, అది మీకు 10 కావడానికి వస్తుంది. సో ఇంట్లో స్పెషల్ కర్రీ చికెన్, ఇంకా ఇందులో పాలు, చపాతీలు ఉన్నాయా లేవు. సో బగారా రైస్ ఎక్కువ వండేసింది మమ్మీ. సో మాకు మాత్రం అయితే బిర్యానీ తీసుకొని వచ్చింది గైస్. చలో ఫాస్ట్ తినేద్దాం, జల్దీ టైం లేదు. మా మమ్మీ రాగానే ఏదో ఒక పంచేది ఉంటుంది, మా మమ్మీతో ప్లేట్ తీసుకొని తినేద్దాం, టైం అయితే. సో ఆల్మోస్ట్ మన డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో గుడ్ బై.